తెలంగాణ నీల ఎప్పటిలాగే మార్చి 2న నీలా గ్రామంలోని సైలానీ బాబా దర్గాలో హోలిక దహన్ జరుగుతుంది. సైలానీ వాహిద్ బాబా మార్చి 8న సందల్ దహన్ జరుగుతుంది. ఎప్పటిలాగే మార్చి 2న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏంజల్ మండలం నీలా గ్రామంలో ఉన్న ఆస్థాన సైలానీ బాబా దర్గాలో హోలిక దహన్ జరుగుతుంది. ఆస్థాన సైలానీ బాబా దర్గా ప్రధాన పూజారి వాహిద్ బాబా తెలంగాణ మరియు మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 8న యథావిధిగా సందల్ దహన్ మరియు ఖవ్వాలి కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలియజేశారు. నీలా చేరుకోవడానికి భక్తులు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మాబాద్ రైల్వే స్టేషన్లో దిగాలి. తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం నిజామాబాద్ నుండి బోధన్ మరియు బోధన్ నుండి నీలా దర్గా వరకు బస్సులు నడుస్తాయి. అందువల్ల ప్రయాణికుల సౌకర్యార్థం పర్వత్ మహామండల్ మరిన్ని బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రజలు హోలీకి నరోల్, స్వీట్లు మరియు హోలీకి ధరించడానికి పాత దుస్తులను దానం చేయవచ్చు. ఈ భక్తుడిని సందర్శించడానికి ఎవరు వచ్చినా వారి దుఃఖాలన్నీ తొలగిపోతాయని బాబా చెబుతున్నారు. కాబట్టి పెద్ద సంఖ్యలో ప్రజల ఉనికి గురించి ఆస్థాన టూరిస్ట్ బాబా దర్గా ప్రధాన పూజారి వహీద్ బాబా ఏమి చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. ఇది తెలంగాణ బోధన్ నుండి మా కరస్పాండెంట్ ఆంటోజీ జీ కాళిదాస్ ఇచ్చిన ప్రత్యేక నివేదిక. अस्सलाम वालेकुम। 2 तारीख को होली है और पीर का दिन आ रहा। 8 तारीख को संदल है। 3:30 बजे से घर से निकलता और हर साल की तरह ये साल भी अच्छा पैमाने पे मना रहे सो है और इंशाल्लाह और सबको रमज़ान मुबारक। और पब्लिक सबसे जैसे हर साल आती थी ये साल में भी ऐसा ही है और सब शिरकत करेंगे। और 2 तारीख के హోలీ ఉన్నది. అలావ అంటారు, కాముడు పుండం అంటారు, సైలానీ బాబా హోలీ ఉన్నది. 8 తారీఖుకి గంధాలు ఉన్నాయి. ఇంటి నుంచి 3:30 వరకు ఇక్కడికి వస్తే దర్గా దగ్గరికి. సాయంత్రం పూట అందరు రావచ్చు. ఏదైనా ఉన్నా చేసినా ఏది ఉన్నా కూడా సైలానీ బాబా తీసేస్తాడు. అందరు రావచ్చు. అందరికీ అంత మంచిగా జరుగుతుంది. रास्ता है ताकि देखो फुटिया सामने आ जाए। रास्ता रखते हैं इसमें हेड में जा नहीं, एक दिन का राजा हो तो पीर के दिन करिए। हाँ, पीर के दिन कर लीजिए।